కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా స్టార్ట్ అవుతాయని అందరూ భావించారు. అయితే గత 5 ఏళ్ల కాలంగా నిర్మాణ పనులన్నీ ఆగిపోవడంతో కొంత సమయం తీసుకుని అమరావతిలో గతంలో నిర్మాణం చేసినటువంటి భవనాలకు సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో అమరావతిలో నిర్మాణంలో జరిగి అదేవిధంగా ప్రారంభోత్సవాలు జరిగినటువంటి నిర్మాణాలని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక్కో నిర్మాణం అంటే కొన్ని నిర్మాణ హైకోర్టు, అసెంబ్లీ, అదేవిధంగా సెక్రటరియట్, ఉద్యోగులకు సంబంధించినటువంటి నివాసాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రారంభించి ఎప్పటిలో పూర్తి చేస్తామని ఒక షెడ్యూల్ని కూడా విడుదల చేసింది. దీనిలో భాగంగా ప్రస్తుతం నేను అమరావతిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నటువంటి నిర్మాణం ఉన్నటువంటి భవనాల వద్ద ఉన్నాను. ఇవి డిసెంబర్ 15వ తారీఖున అంటే ఈ నెల 15వ తారీఖున పనులు ప్రారంభించబోతున్నారు. ఎక్కడైతే పనులు ఆగిపోతే అక్కడి నుంచి పనులు ప్రారంభించబోతున్నారు. దానికి ముహూర్తం డిసెంబర్ 15 పెట్టుకున్నారు. కరెక్ట్గా 6 నెలల సమయంలోపు దీన్ని పూర్తి చేయాలని ఒక టైం బాండ్ కూడా పెట్టుకున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ముళ్ళ కంపలు అవన్నీ కూడా తొలగిస్తున్నారు. ప్రస్తుతానికి డిసెంబర్ 15 నుంచి మొత్తం కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి లోపల ఇంటీరియర్ వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. దానికి 6 నెలల సమయం టైం బాండ్ అనేది పెట్టుకున్నారు. వీటితో పాటు ఇతర భవనాలకు సంబంధించి కూడా కొన్ని టైం బాండ్ పెట్టుకున్నారు. ఎన్ని నెలల్లో పూర్తి చేయాలి, ఎప్పుడు ప్రారంభించబోతున్నాం, ఎన్ని నెలల్లో పూర్తి చేస్తామని ఒక షెడ్యూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. దీనిలో భాగంగా మీరు చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్వార్టర్స్. ఇవన్నీ ఎమ్మెల్యేలు 175 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నివాసాలకి ఇవ్వబోతున్నటువంటి క్వార్టర్స్. ఇవన్నీ కూడా ఇవి కరెక్ట్గా 6 నెలల్లోపు అంటే ఒక వారం 10 రోజులు అటు ఇటుగా 6 నెలల్లోపు పూర్తి చేసి వీటిలో ఎమ్మెల్యేలకి కేటాయించబోతున్నారు. ఆల్రెడీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా వచ్చి ఇక్కడ ఈ భవనాలను పరిశీలించి వెళ్ళారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే సిఆర్డీఏ దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేసింది. కరెక్ట్గా డిసెంబర్ 15 ప్రారంభించి 6 నెలల్లోపు దీన్ని పూర్తి చేయబోతున్నారు. వాటితో పాటు మిగతా భవనాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ ప్రకటించింది. పూర్తిగా రాజధానిని 3 సంవత్సరాల్లోపు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. రాజధానిలో నిర్మాణాలు చేయాల్సినటువంటి భవనాలని 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఏ భవనాలను ఎప్పుడు ప్రారంభించి ఎప్పట్లో పూర్తి చేయబోతున్న ఒక షెడ్యూల్, అధికారిక షెడ్యూల్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు 6 నెలల్లో పూర్తి కాబోతున్నాయి. 6 నెలల తర్వాత ఎమ్మెల్యేలందరూ, ఎమ్మెల్సీలందరూ ఇక్కడే ఉండబోతున్నారు. ప్రస్తుతం నా వెనక ఉన్నటువంటి ఈ భవనాలు ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించినటువంటి ఉద్యోగులకి కేటాయించినటువంటి భవనాలు. ఈ భవనాలకు సంబంధించిన విషయంలో కూడా ఒక షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 15న కూడా ఈ భవనాలు నిర్మాణాలు ఎక్కడైతే ఆగినా అక్కడి నుంచి ప్రారంభించబోతున్నారు. ప్రారంభించి 9 నెలల కాలంలో అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ 6 నెలలు అన్నాము. ఇప్పుడు దీనికి 9 నెలల టైం బాండ్ పెట్టుకున్నారు. ఎందుకంటే లోపల ఇంటీరియర్ వర్క్ అదంతా కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో 9 నెలల సమయంలో దీన్ని పూర్తి చేయబోతున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం కదా, ఈ 3 టవర్స్, అటువైపు ఇంకో టవర్, మొత్తం 4 టవర్స్ ఈ సంబంధించినటువంటి ఈ భవనాలు 9 నెలలలోపు దాదాపు అంటే వచ్చే ఏడాది 9 నెలలు అంటే సెప్టెంబర్, అక్టోబర్ ఆ టయానికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఆల్ ఇండియా ఏఏఎస్, ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించిన అధికారులందరూ కూడా ఇదే బిల్డింగ్లో ఉండబోతున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో దీనికి ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు కూడా రాబోతున్న నేపథ్యంలో పూర్తిగా పరిపాలన అంతా ఇక్కడి నుంచి జరగబోతున్న నేపథ్యంలో అందుబాటులో అంటే ఒక సీట్ క్యాపిటల్ అంటే పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైన హైకోర్టు, సెక్రటరియట్, అసెంబ్లీ అదేవిధంగా ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి హెచ్ఓడి కార్యాలన్నీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఐఏఎస్లు కూడా దగ్గరగా పరిపాలనకు సంబంధించిన విషయంలో దగ్గరగా ఉండడం ద్వారా సమయాన్ని తగ్గించుకోవడం, సమయాన్ని ఎక్కువగా ఇక్కడ ఈ సర్వీస్ సంబంధించి ఉపయోగించుకోవాలని భావించి ఇక్కడ దీని నిర్మాణం చేపట్టారు. 9 నెలలు డిసెంబర్ 15 ప్రారంభించి 9 నెలల్లోపే ఆల్ ఇండియా సర్వీస్ సంబంధించినటువంటి భవనాలు కూడా పూర్తి చేయబోతున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నేను హైకోర్టు ఆపోజిట్లో ఉన్నటువంటి జడ్జి క్వార్టర్స్ వద్ద ఉన్నాను. జడ్జెస్ సంబంధించిన క్వార్టర్స్ వద్ద ఉన్నాను. ఈ క్వార్టర్స్ కూడా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండి ఆగిపోయాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రారంభించాలని దానికి సంబంధించిన షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా జడ్జిలకు సంబంధించినటువంటి నివాసాలకి సంబంధించినటువంటి క్వార్టర్స్. వీటి నిర్మాణ పనులు కూడా 2017 చివరిలో మొదలయ్యాయి. 2019 ఎన్నికల వరకు నిర్మాణాలు ఈ దశ వరకు వచ్చి ఆగిపోయాయి. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నిలిపివేయడంతో ప్రస్తుతం ఇవన్నీ కూడా నిర్మాణాలు ఆగిపోయిన ఉన్న పరిస్థితి. హైకోర్టు కరెక్ట్గా ఒక 1 కిలోమీటర్ ఆపోజిట్లో ప్రస్తుతం హైకోర్టు ఒక్కసారి చూస్తే కనుక మీకు
హైకోర్టు ఎదురుగా ఉంది కదా, అక్కడ మీకు కనబడుతుంది హైకోర్టు. హైకోర్టుకి శాశ్వత హైకోర్టు భవనానికి ఎదురుగానే జడ్జెస్ క్వార్టర్స్ నిర్మాణం చేస్తున్నారు. ఎందుకంటే జడ్జెస్కి కన్వీనియంట్గా ఉండే విధంగా ఈ నిర్మాణాలు చేస్తున్నారు. వీటి పనులు కూడా డిసెంబర్ 15 అంటే ఈ నెల 15 ప్రారంభించబోతున్నారు. ఈ క్వార్టర్స్ నిర్మాణ పనులు డిసెంబర్ 15 ప్రారంభించి కరెక్ట్గా 9 నెలల కాలంలో అంటే దాదాపుగా సెప్టెంబర్ అక్టోబర్ లోపు వీటిని నిర్మాణాలు పూర్తి చేసే అవకాశం కనబడుతుంది. దానికి అనుగుణంగా షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల అంటే డిసెంబర్ 15 ప్రారంభించి 9 నెలల కాల టైం బౌండ్లో ఈ జడ్జెస్ సంబంధించిన క్వార్టర్స్ కూడా నిర్మాణం చేయబోతున్నారు. ఇక్కడ ఈ జడ్జెస్ క్వార్టర్స్ ఉంటాయి. దీనికి ఒక కిలోమీటర్ దూరం వెళ్తే కానీ అక్కడి నుంచి మళ్ళీ ఇదే విధంగా మంత్రుల క్వార్టర్స్ కూడా నిర్మాణం చేశారు. వాటికి కూడా 9 నెలల టైం బౌండ్ పెట్టి వాటి కూడా పూర్తి చేయబోతున్నారు. వాటితో పాటు ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు అంతకుముందు అటు గెజిట్ ఆఫీసర్ సంబంధించిన భవనాలు అవన్నీ కూడా పూర్తి చేసి మొత్తం ఓవరాల్గా నిర్మాణాలన్నీ కూడా 3 సంవత్సరాలలోపు ఈ భవనాలన్నీ అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికైతే మీరు చూస్తున్నవన్నీ కూడా జడ్జెస్ నివాసం ఉండే క్వార్టర్స్ సంబంధించిన భవనం చూడొచ్చు. దాదాపుగా ఒక ఫస్ట్ ఫ్లోర్ అయితే సెకండ్ ఫ్లోర్ సంబంధించిన నిర్మాణ పనులు చేసినటువంటి కొన్ని ఉంటే కొన్ని పునాదులు స్టేజ్లో ఉన్నాయి. కొన్ని ఫస్ట్ ఫ్లోర్ వరకు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. వాటన్నిటికి సంబంధించినటువంటి మొన్నటి వరకు ఇవన్నీ పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పిచ్చి మొక్కలన్నీ తొలగించారు. జంగిల్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నిర్మాణం సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ అమరావతికి సంబంధించినటువంటి ఏ భవనాలు ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు ముగించారు, ఎప్పుడు పూర్తి చేస్తారనే దానికి సంబంధించి ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనం చూపించినటువంటి హైకోర్టు కానీ, అసెంబ్లీ కానీ, సెక్రటరియట్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించి కానీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అదేవిధంగా గెజిట్ ఆఫీసర్ సంబంధించిన భవనాలన్నీ కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని పూర్తి చేయబోతున్నారు. పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2027-28 మధ్యలోనే అమరావతి నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని భావిస్తుంది. ఇక అమరావతిలో కీలకమైనటువంటి పాలనాపరమైనటువంటి భవనాల్లో అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టు ఈ 3 కీలక భవనాలు. శాశ్వత భవనాలకు సంబంధించి 2018లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన అంతా కూడా వర్క్స్ స్టార్ట్ చేసింది. తర్వాత 5 ఏళ్ల కాలంగా ఆ వర్క్స్ నిలిపేయడంతో ప్రస్తుతం అన్నీ కూడా ఒక చెరువులను తలపిస్తున్న నేపథ్యం. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి సంబంధించిన విషయంలో షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరియట్ ఈ 3 భవనాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక టెంటేటివ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు పూర్తి చేస్తామని దానికి సంబంధించి ప్రకటించింది. దీనికి చూస్తే కనుక మనం ఇక్కడ ఉన్నది ఇదంతా కూడా పర్మనెంట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి భవన ప్రాంగణం ఇదంతా కూడా. ఈ నిర్మాణాలు చూస్తున్నారు కదా, పిల్లర్స్ అంతా కూడా దాదాపుగా అడుగు బాగానే వేశారు. వేసిన తర్వాత పనులను ఆగిపోవడం అవన్నీ కూడా ప్రస్తుతం ఒక చెరువును తలపిస్తున్నాయి. అయితే ఈ అసెంబ్లీ భవనానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు తిరిగి వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 30 తేదీన ప్రారంభం కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ పనులన్నీ కూడా జనవరి 30 తారీఖున ప్రారంభం కాబోతున్నాయి. సరిగ్గా 30 నెలల పాటు అంటే 2.5 సంవత్సరాలలోపు దీన్ని పూర్తి చేయాలని, 30 నెలల్లో దీన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. 30 నెలల్లో ఈ అసెంబ్లీ భవనం పూర్తి కాబోతుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పునాదులు మనకి పైన ఐరన్స్ మాత్రమే కనబడుతున్నాయి. మొత్తం అంతా వాటర్ నిండిపోయింది. ఇక మీరు అటు చూస్తున్నారు కదా, అవన్నీ కూడా సెక్రటరియట్కి సంబంధించినటువంటి అవి పిల్లర్స్ అవి మనకు కడుతున్నాయి. అవి కూడా సెక్రటరియట్ వచ్చి దాదాపుగా వచ్చే ఏడాది అంటే జనవరి 1వ తేదీన 1/1/2025 ప్రారంభించబోతున్నారు. దాన్ని 30 నెలలు, దానికి కూడా టైం బాండ్ 30 నెలలు పెట్టుకున్నారు. 30 నెలలు దాన్ని పూర్తి చేయబోతున్నారు. అవన్నీ కూడా ఐకానిక్ టవర్స్గా నిర్మాణం చేస్తారు కాబట్టి దానికి 30 నెలల సమయాన్ని తీసుకున్నారు. 30 నెలల్లో పెట్టి పరిస్థితుల్లో సెక్రటరియట్ భవనాన్ని, హైకోర్టు భవనాన్ని, అసెంబ్లీ భవనాన్ని కూడా పూర్తి చేయబోతుంది. హైకోర్టుకు సంబంధించి కూడా జనవరి 1నే ముహూర్తం ఖరారు చేశారు. జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో ఎక్కడైతే పనులను ఆగిపోయో శాశ్వత హైకోర్టుకు సంబంధించిన భవన నిర్మాణ పనులు జనవరి 1 నుంచి ప్రారంభిస్తారు. 30 నెలల టైం బాండ్లో వీటినన్నిటి పూర్తి చేస్తారు. మనకి కనబడుతుంది కదా విజువల్స్ ఒకసారి చూస్తే హైకోర్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అమరావతి హైకోర్టు మనకి కనబడుతున్న బిల్డింగు అది ప్రస్తుతం వాడుతున్నటువంటి హైకోర్టు, అది తాత్కాలిక హైకోర్టే. దాని పక్కన మనకి గ్రీన్ కలర్లో కనబడుతున్నాయి కదా కొన్ని బోర్డింగ్స్ లాగా కొంత కనబడుతున్నాయి కదా, అవి శాశ్వత హైకోర్టు సంబంధించినటువంటి ప్రాంతాలు. అక్కడ కూడా పిల్లర్స్ మాత్రమే లోపల వేశారు. ఆ పిల్లర్స్ సంబంధించినటువంటి పనులు కూడా ఆపేశారు. తర్వాత పూర్తి స్థాయిలో 5 సంవత్సరాలు ఆగిపోయిన నేపథ్యం. ఇప్పుడు ఆ హైకోర్టు పక్కనే పర్మనెంట్ హైకోర్టు రాబోతుంది. దాని పక్కన అసెంబ్లీ, తర్వాత సెక్రటరియట్, ఈ వరుసనే బిల్డింగ్లన్నీ రాబోతున్న హైకోర్టు అదేవిధంగా సెక్రటరియట్ ఈ 2 భవనాలకు సంబంధించినటువంటి పనులు జనవరి 1, 2025 ప్రారంభించి 30 నెలల్లో పూర్తి చేయబోతున్నారు. కానీ అసెంబ్లీకి మాత్రం కొంత సమయాన్ని, ఒక 6 నెలల సమయాన్ని ఎక్కువ తీసుకుంటున్నారు. ఎందుకంటే అది ఒక డిజైన్ లోటస్ లాగా, ఒక రివర్స్లో ఉన్న లోటస్ లాగా ఉంటుంది ఆ డిజైన్ అంతా కూడా. కాబట్టి దాన్ని కొంత ఐకానిక్గా నిర్మాణం చేస్తున్నారు. కొంత డిజైన్కి సంబంధించి కొంత ఎక్కువ జాగ్రత్త
జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి కొంత 6 నెలల సమయం తీసుకుని జనవరి 30న ప్రారంభించి 30 నెలల్లోపు దాన్ని పూర్తి చేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే అమరావతిలో నిర్మాణ పనులు ఈ నెల డిసెంబర్లో వచ్చాం కాబట్టి డిసెంబర్ 15 నుంచి కొన్ని భవనాలకు సంబంధించి ప్రారంభమైతే వచ్చే నెల జనవరి నుండి కొన్ని శాశ్వత భవనాలకు సంబంధించిన పనులు ప్రారంభించబోతున్నారు. అన్ని భవనాలకు సంబంధించి 3 సంవత్సరాల్లో పూర్తి కాబోతున్నాయి. 3 సంవత్సరాల తర్వాత అమరావతిలో పూర్తి స్థాయిలో అన్ని భవనాలకు సంబంధించి శాశ్వత భవనాలు అందుబాటులో రాబోతున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. వీటితో పాటు అటు ఎన్జిఓస్ సంబంధించినటువంటి భవనాలు, అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన భవనాలు, వాటితో పాటు ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి సంబంధించినటువంటి రైతులు ఇచ్చినటువంటి భూముల్లో వాళ్ళకి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్లాట్లు, అక్కడ నిర్మాణాలకు సంబంధించిన విషయంలో జోన్ 1, జోన్ 2 అలా డివైడ్ చేశారు. వాటికి సంబంధించిన పనులు కూడా దాదాపుగా 24 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఏదేమైనప్పటికీ ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన తప్పిదాలు కాకుండా ఈసారి ముందుగానే ఒక టెంటేటివ్గా డేట్స్ అనౌన్స్ చేసి అప్పట్లోపు నిర్మాణాలు పూర్తి చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు అటు అసెంబ్లీతో పాటు సెక్రటరీ, హైకోర్టు, అటు గెజిటెడ్ ఆఫీసర్స్, అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి, అదేవిధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీసెస్, అదేవిధంగా మంత్రుల క్వార్టర్స్, జడ్జిస్ క్వార్టర్స్ అన్నీ కూడా ఒక టైం బాండ్ పట్టుకుని అయితే నిర్మాణాలు పూర్తి చేయబోతున్నారు. ఇది అమరావతిలో భవనాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ సంబంధించిన ఓవరాల్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, అమరావతి ప్రాంతం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.